కాసేపట్లో సీఎల్పీ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోని హోటల్ నోవెటల్లో జరగనుంది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు అంశాలను జనంలోకి తీసుకెళ్లడంపై ఇందులో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో జనంలోకి తీసుకెళ్లలేకపోవడం, అదే సమయంలో ఆయా స్కీంలపై ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు అధికార పార్టీ భావిస్తోంది. ఇలా అన్ని విషయాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కొందరు నేతల నడుమ సమన్వయం లేకపోవడం, సొంత పార్టీలో నేతలే ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. దీనివల్ల ప్రతిపక్షాల చేతికి అస్త్రం ఇచ్చినట్టు అవుతోందని, అదే సమయంలో ప్రజల్లో పలుచన అవుతున్నామని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. దీనిపైన సీఎల్పీ సమావేశంలో చర్చ జరగనున్నట్టు తెలిసింది. పార్టీ ప్రయోజనాల కోసం విభేదాలు పక్కన పెట్టి ముందుకు సాగాలని సీఎం చెప్పే అవకాశం ఉంది. దీంతో పాటు మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్ పదవులు నియామకంలో జరుగుతున్న జాప్యంపైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. హెచ్సీయూ భూముల విషయంలో ప్రతిపక్షాలు చేసిన తప్పుడు ప్రచారం, ఇక వాస్తవాలను ప్రజలకు చేరవేయడంలో విఫలమైన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల తీరుపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.